జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. జూదం మొదలైంది. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు. అయినా ఆడటం మానక సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి ఓడే కొద్దీ గెలవాలని పంతం పెరుగుతుంది, ఏమీ చెయ్యలేము అని సరిపెట్టుకుంది. పుష్కరుడు గెలవటం, నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రసేనను, కుమారుడు ఇంద్రసేనుని, సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపల 3 రోజులు ఉన్నాడు. జోదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పైవస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు, దమయంతి, ఇక్కడ 4 మార్గాలు ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి, ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం, ఇది కోసల దేశానికి పోయే మార్గం, ఇది ఉజ్జయినికి పోయే మార్గం. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నీవు అడవులలో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్పాడు. అవును నాథ, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాం అని చెప్పింది. నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు? అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య పక్కన ఉండటం పరమౌషధం. అందుకని నీవు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి అన్నాడు నలుడు. దమయంతి, నిజమే, అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండడానికి అనుమతించండి అన్నది.